మహబూబాబాద్ జిల్లా గూడూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినుల కోసం వసతి గృహం అత్యవసరమని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ అన్నారు. కళాశాల సందర్శించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు వెళ్లే మార్గం గుంతలతో నిండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి తన స్వంత ఖర్చుతో రహదారి మరమ్మతులు చేయిస్తానని ప్రకటించారు. గత 2-3 రోజుల నుంచి నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి. పెద్దగూడూరు జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేక పిల్లలు బాధపడతా ఉన్నారని. ఇవాళ నేను మహబూబాబాద్ వచ్చిన తర్వాత ఆ సమస్యని నేను దగ్గర నుంచి చూడాలి అనే భావనతో ఇవాళ పెద్దగూడూరు రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేసిన తర్వాత ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు, ఈ బాధకి కారణం ఏంది అని తెలిసిన తర్వాత ప్రప్రథమంగా నాకు అర్థమైంది ఏంటంటే, సుమారు 400 స్ట్రెంత్ ఉన్న కాలేజీలో ఇవాళ ప్రజెంట్ స్ట్రెంత్ చూస్తే 138 మాత్రమే. దీనికి గల కారణాలు ఏంది అని చెప్పి నేను కాలేజ్ ప్రిన్సిపల్ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు, హాస్టల్ లేకపోవడం వల్ల అనేక అమ్మాయిలు చదువుకు దూరం అవుతా ఉన్నారు. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నందుకు వాళ్ళు ప్రాబ్లమాటిక్ గా ఫేస్ అయ్యి వాళ్ళు ఇక్కడికి డిస్కంటిన్యూ అవుతూ ఉన్నారు, వేరే దానికి వెళ్ళిపోతా ఉన్నారు అని చెప్పి. పెద్దగూడూరు అనే చాలా పెద్ద మండలము, అదేవిధంగా ఏజెన్సీ ప్రభావిత మండలము. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి విద్య ఎంత ముఖ్యమో ఎప్పుడూ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. అనేక దాలు నేను విన్నా ఆయన చెప్పడంలో, విద్యపై పెట్టే ఖర్చు కేవలం ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ఖర్చు కాదు అని చెప్పి. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ కి పెద్దగూడూరు మండలం ఎందుకు గురి కావట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. పెద్దగూడూరులో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాం. వేరే మండలాల్లో చూస్తే, బయ్యారంలో చూస్తే, కొత్తగూడలో చూస్తే అక్కడ వాళ్ళకి ఆప్షన్ ఉన్నది, హాస్టల్ ఉన్నది. అదేవిధంగా గంగారంలో చూస్తే కేజీబీ ఉన్నది, ఇంకోటి ఆశ్రమ పాఠశాల ఉన్నది. మరి గూడూరులో ఎందుకు లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని